టైంకి తింటున్నావా? మందులు వేసుకుంటున్నావా? ఏంటి ఏం మాట్లాడవేంటి? మాట్లాడే అవకాశం ఇస్తే మాట్లాడతాను. సరే చెప్పు, ఎలా ఉంది నీ సంసారం? చతురంగంలా ఉందక్క. అదేంటి మీ అత్తగారు తులసి నిన్నేమైనా? అదేం లేదక్క. మరి ఇంకేంటి? ఎప్పుడే సమస్య వస్తుందోనని భయంగా ఉందక్క. మీ అత్తగారు ఏమీ అనట్లేదంటావు, ఇంకో పక్క సమస్యలంటావు. అసలేం చెప్తున్నావో నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. రాత్రి ఒక పీడకల వచ్చిందక్క. ఏంటది? అశ్విన్ అశ్విన్ మా అత్తగారికి ఏమైంది? అశ్విన్ చనిపోయినట్టు కల వచ్చిందక్క. ఏంటి నువ్వనేది? అవునక్క, అలాగే కలలో వచ్చింది. పైగా కల తెల్లవారుజామున వచ్చింది. తెల్లవారుజామున వచ్చిన కళలు నిజంగానే జరుగుతాయి అంటారు కదా, అదే భయంగా ఉందక్క. భయపడి కానుంది. అశ్విన్ కి ప్రాణగండ ఉందని ఉగాది రోజున పంతులు గారు చెప్పారు. నిన్నేమో ఇలాంటి కళ వచ్చింది. ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్తుంటే సుమంగళి వ్రతం చేయాలని జయంతక్క చెప్పిందక్క. అవునా? అలాగైతే ఆ వ్రతం ఏదో చేయవే. చెయ్యాలక్క, కానీ ఆ వ్రతం ఎలా చేయాలి, ఏం చేయాలి అనే వివరాలు నాకు తెలీదక్క. అమ్మని అడగలేకపోయావా? అమ్మో, అమ్మకి చెప్తే నాకంటే ఎక్కువ కంగారు పడుతుంది. అది నిజమేలే. మరిప్పుడు ఎలాగే? అదే అర్థం కావడం లేదక్క. సరే, అదేదో నేనే అడుగుతాను. వద్దక్క. వద్దంటే విషయం ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్పినా నేను చెప్పినా చెప్పేది అశ్విన్ గురించే కదక్క. ఎలా అడగాలో నాకు తెలుసు. ఉండు, అడిగి చెప్తాను. అక్క అక్క అక్క, అమ్మకి ఏం చెప్పి ఏం అడుగుతుందో. హలో అక్క, అమ్మని అడిగావా? ఏమని అడిగావు? అశ్విన్ గురించి అంతా చెప్పేశావా? లేదే, నా ఫ్రెండ్కి ఇలా కళ వచ్చిందమ్మా, దానికి ఏం చెయ్యాలో తెలియక తెగ భయపడిపోతుంది అని చెప్పాను. అమ్మయ్యా, సరే ఇంతకీ అమ్మ ఏం చెప్పిందక్క? సుమంగళి వ్రతం చాలా శక్తివంతమైన పూజ అంట. 8-9 మంది ముత్తైదువులను పిలిచి వాళ్ళకి మంచి భోజనం పెట్టి చీరే సారే పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పంపించాలంట. అలా చేస్తే మాంగళ్యం మంగళప్రదంగా ఉంటుందని, భర్త 100 ఏళ్లు సంతోషంగా ఉంటాడని చెప్పింది. అలా అయితే ఖచ్చితంగా వ్రతం చేసే తీరుతానక్క. ఇంతకీ ఆ వ్రతం ఎలా చేయాలంటావు? ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఆచారం ఏంటో తెలియదు కదా, అది తెలుసుకుని వాళ్ళ ఆచారం ప్రకారం సుమంగళి వ్రతం చెయ్యాలని చెప్పింది. జయంతక్క కూడా ఇదే చెప్పిందక్క. కానీ అశ్విన్ వాళ్ళ అమ్మగారికి నేను ఈ వ్రతం గురించి చెప్పనే లేదు. ఒకవేళ చెప్పినా ఆవిడ ఒప్పుకుంటారో లేదో తెలీదు. ఆవిడ కొడుకు కోసమే కదా, ఒప్పుకుంటారులే. ఏదైతే అదైంది. ముందు మీ అత్తగారి దగ్గరికి వెళ్ళి ఇలా వ్రతం చేయబోతున్నానని చెప్పి అది వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం ఎలా చెయ్యాలో తెలుసుకో. ఆవిడ ఒప్పుకోకపోతే? ఒప్పుకునేదాకా బ్రతిమలాడు. అమృత, వస్తున్నానండి. సరే ఆనంది, మీ బావగారు పిలుస్తున్నారు, ఉంటాను, మళ్ళీ చేస్తాను. అలాగే అక్క.